హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేపల కూర చూస్తున్నాం. చేపల పులుసు ఎలా చేయాలంటే ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. నేను ఒక 1.5 kg వరకు చేపలు తీసుకున్నాను. ఇందులో దీన్ని వడియమంటారు, హోమ్ మేడ్ అనమాట, ఇంట్లో చేసుకుంటాము. దీన్ని కొంచెంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇది మా అమ్మమ్మ నేర్పించిన రెసిపీ ఫ్రెండ్స్. నేను అదే మెథడ్లోనే చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చేపల కూర బాగా ఈ కంటెన్స్లో వచ్చేసింది. ఇలా చిక్కగా రావాలి. పులుసు చిక్కబడితే టేస్ట్ బాగుంటుంది. మనం ఇందులోకి క్లీన్ చేసుకున్న ఫిష్ వేసేసుకుందాం. ఫైనల్గా మనం ముక్కలన్నీ పులుసులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా కలిపి పెడుతూ ఉంటే అది మొత్తం కూరలోకి మునిగిపోద్ది. ఇప్పుడు ఫైనల్గా మన చేపల పులుసు రెడీ అయింది. ఇందులో మనం గరిటె వేసామంటే ముక్కలు చెదిరిపోతాయి. అందుకని నేను ఇలా పట్టుకొని ఇలా తిప్పాను. మనం బాండీలు తిప్పడం వల్ల ముక్కలు అనేవి విరిగిపోకుండా బాగా నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మన చేపల కర్రీ రెడీ. ఓకే, ఫైనల్గా చేపల పులుసు మీకోసం. మీకు ఇలా చేసుకున్నారంటే చాలా సింపుల్ మెథడు, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి చేసి చూసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.